హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మైథిలి టిప్స్ అండ్ ఐడియాస్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు నాతో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేసేసుకోండి. సో ఈ రోజు వచ్చేసి నేను బీ బ్లంట్ సెలూన్ లైక్ హెయిర్ కలర్ రివ్యూ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇది రివ్యూ అంటే డైరెక్ట్ గా నేను ఈ రోజు హెయిర్ కి వేసుకుంటున్నానండి. సో హెయిర్ కలర్ వచ్చేసి ఇంతకు ముందు నేను చాలా అయితే యూజ్ చేశాను, బట్ ఫస్ట్ టైం అయితే బీ బ్లంట్ హెయిర్ కలర్ అయితే యూజ్ చేస్తాను అనమాట. సో ఓకే అండి, మరి ఈ హెయిర్ కలర్ ఏంటి, ఎలా ఉంది అనేది నేను కూడా ఫస్ట్ టైమే యూజ్ చేస్తాను. సో కాబట్టి మీతో పాటు నేను కూడా ఇప్పుడే తెలుసుకోవాలి. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, అస్సలు అయితే స్కిప్ చేయకండి. ఎందుకంటే దీంట్లో నేను ఈ హెయిర్ కలర్ ఫస్ట్ టైం వేసుకునే వాళ్ళకి ఎలా వేసుకోవాలి, ఏంటి అసలు అన్ని మొత్తం ఫుల్ డీటెయిల్స్ అని నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటూ నేను కూడా హెయిర్ కలర్ అయితే అప్లై చేసుకుంటున్నాను. సో ఓకే అండి, మరి వీడియోని స్టార్ట్ అయితే చేసేద్దాము. సో మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ అండి, సో ఖచ్చితంగా వీడియోస్ అయితే చూస్తున్నారు బాగానే, కానీ లైక్ అస్సలు ఇవ్వట్లేదండి. సో ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరూ అలా లైక్ బటన్ క్లిక్ చేయండి. సో నాకు కూడా మంచిగా వీడియో బూస్టప్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది, ఓకేనా? సో ఓకే, మరి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఓకే అండి, నేనైతే తీసుకున్నది అయితే ఇదనమాట. సో ఇందులో వచ్చేసి నేను వైన్ డీప్ బర్గండీ షేడ్ వచ్చేసి 4.20 ఇది వచ్చేసి. సో బీ బ్లంట్ వచ్చేసి నేనైతే ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను. ఇదైతే 8 వీక్ లాంగ్ లాస్టింగ్ కలర్ ఇస్తుందంట. సో డీప్ బర్గండీ అంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా షేడ్, మీకు ఈ కలరే వస్తుంది, మోస్ట్లీ అదే వస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి హై షైన్ క్రీమ్ హెయిర్ కలర్, అండ్ ఇది వచ్చేసి నో అమోనియా, మనకి 100% గ్రే కవరేజ్. సో ఇది కొత్తగా మనకి వీళ్ళు న్యూ అండ్ ఇంప్రూవ్డ్ మనకి హెయిర్ కలర్ అందిస్తున్నారండి. సో మీకు మొత్తం ఇందులోనే ఏంటి, ఎలా వేసుకోవాలి అన్నీ అయితే ఇక్కడే ఉంటాయి. సో దీని ప్రైస్, మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా చెక్ చేసుకోండి గైస్, ఓకేనా? తీసుకునేటప్పుడు నాకు ఈ ప్యాకేజ్ రావడమే సరిగ్గా రాలేదు అండి. అండ్ ఇది వచ్చేసి ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ 6/2024 ఉంది. ఇది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. అండ్ ఖచ్చితంగా మీరు 24 months బిఫోర్, ఓకేనా, డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ యూజ్ చేసేసుకోవాలి. అండ్ ఖచ్చితంగా ప్యాచ్ టెస్ట్ అయితే చేసుకోండి గైస్, ఓకేనా? అండ్ మీకు మొత్తం ఇక్కడ అంతా ఎలా వేసుకోవాలి ఏంటి అనేది మొత్తం డీటెయిల్స్ అని వీళ్ళు ఫుల్గా ఇక్కడైతే ఇచ్చారు. ఓకే, ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపించేస్తాను ఇందులో ఏమేమి ఉన్నాయి అనేది. సో ఫస్ట్ టైం అయితే బీ బ్లంట్ వాళ్ళు సెలూన్ సీక్రెట్ హై షైన్ క్రీమ్ హెయిర్ కలర్ మనకి అందిస్తున్నారండి. సో ఇందులో ఏంటంటే మనకి ఒక డెవలపర్ ఉంటుంది, ఇది డెవలపర్ అనమాట. అండ్ ఇందులో వచ్చేసి ఇది కలరెంట్, ఓకే. సో ఇదంతా సింగిల్ యూజ్లోనే మీరు వేసేసుకోవాలండి, మళ్ళీ ఏం స్టోర్ చేసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది వచ్చేసి షైన్ టానిక్ అనమాట. మనకి ఫస్ట్ టైం ఈ షైన్ టానిక్ అయితే వీళ్ళు ఇచ్చారు, ఓకేనా? సో ఇది వచ్చేసి మనకి సెలూన్లో మనం ఎలాగైతే హెయిర్ కలర్ వేసుకుంటే మనకి షైన్ టానిక్ అంటే హెయిర్ షైన్గా మనకి షైనీగా సాఫ్ట్గా వస్తుందో, ఇది అందుకు హెల్ప్ చేస్తుంది అనమాట మనకి, ఓకేనా? అండ్ ఒక పెయిర్ ఆఫ్ గ్లౌజెస్, ఇది గ్లౌజెస్ మనకి పెయిర్ ఆఫ్ గ్లౌజెస్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి ఎలా వేసుకోవాలి ఏంటి అనేది మనకి ఇక్కడ వీళ్ళు ఒక పేపర్ ఇస్తారండి, ఓకేనా? ఇందులో మీకు హిందీ, ఇంగ్లీష్లో, తెలుగులో మొత్తం అన్నిట్లో మీరు దీంట్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. మీకు ఏ లాంగ్వేజ్లో కంఫర్టబుల్గా ఉంటే ఆ లాంగ్వేజ్లో మీరు చదువుకోవచ్చు, ఓకేనా? అండ్ చాలా మందికి వచ్చే కన్ఫ్యూజన్ ఏంటంటే హెయిర్ కలర్ ఎలా వేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో ఫస్ట్ టైం వేసుకుంటున్న వాళ్ళైతే ప్యాచ్ టెస్ట్ ఖచ్చితంగా చేసుకోండి. సో మీకు కొంచెం కలరింగ్ ఇది మొత్తం మీరు ఒక చిన్నగా కొద్దిగా అమౌంట్లో తీసుకొని కొంచెం మిక్స్ చేసేసి ఇక్కడ ఇయర్ వెనకాల మీరు అప్లై చేసుకొని, సో అది మామూలుగానే ఒక 30 minutes తర్వాత వాష్ అవుట్ చేసేయండి. అండ్ 24 hours తర్వాత మీకు ఎటువంటి ఇరిటేషన్స్ కానీ ఇచ్చింగ్ కానీ లేకపోతే మీరు హ్యాపీగా హెయిర్ కలర్ అనేది చేసుకోవచ్చు. సో మోస్ట్లీ బీ బ్లంట్ వచ్చేసి న్యాచురల్గా చేశారనమాట ఈ హెయిర్ కలర్స్ వచ్చేసి. సో న్యాచురల్ ప్రొడక్ట్స్ అండి, ఇందులో పెద్ద హెయిర్ కి హార్మ్ చేసేవైతే ఏమీ ఉండవని వీళ్ళు చెప్తున్నారు. అండ్ మీకు వచ్చేసి ఇక్కడ అన్ని స్టెప్స్ డీటెయిల్డ్ గా ఇచ్చి ఉంటారు, మీరు ఇది చెక్ చేసుకోండి ఖచ్చితంగా, ఓకేనా? అండ్ ఏంటి అంటే ఖచ్చితంగా ఇలాంటి ఓల్డ్ డ్రెస్ అయితే వేసుకోండి హెయిర్ కలర్ చేసుకునేటప్పుడు. అండ్ చేతికి గ్లౌజ్ అయితే కంపల్సరీ. అండ్ మీరు ఇక్కడ స్కిన్ కి అయితే ఖచ్చితంగా వాజ్లైన్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ ఖచ్చితంగా అప్లై చేసుకుని హెయిర్ కలర్ వేసుకోండి. అండ్ ఇంకోటి, షాంపూ చేసుకోవాలి బిఫోర్, అంటే మీరు హెయిర్ కలర్ ఈరోజు చేసుకుని, నేనైతే నిన్న షాంపూ చేసుకున్నాను కాబట్టి ఈరోజు హెయిర్ కలర్ వేసుకుంటున్నానండి. ఆయిల్ హెయిర్ మీద షాంపూ చేసుకోకుండా హెయిర్ ఆయిల్గా ఫ్రీజీగా ఉన్న దాని మీద హెయిర్ కలర్ సరిగ్గా మీకు అంటుకోదు, ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా మంది అడిగే డౌట్ ఏంటంటే హెయిర్ కలర్ తర్వాత షాంపూ చేసుకోవాలా? ఎస్, ఖచ్చితంగా ఇక్కడైతే మాత్రం ఇందులో మామూలుగా కొన్ని హెయిర్ కలర్స్కి అయితే షాంపూ చేసుకోకూడదు అని వాళ్ళే ఇన్స్ట్రక్ట్ అయితే మనకి చేస్తారు.
ఎస్. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఈ దీంట్లో ఉంది చూడండి ఇన్స్ట్రక్షన్స్ పేపర్లో. ఫస్ట్ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అండ్ లాస్ట్ ఫైనల్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్నా మీకు స్టెప్ 6 వచ్చేసి యూజ్ యువర్ ఫేవరెట్ షాంపూ అండ్ కండిషనర్ టు వాష్ అని చెప్పి ఇచ్చారనమాట. సో ఇందులో వచ్చేసి మనకి ఎక్కడా కూడా షాంపూ చేసుకోకూడదు నెక్స్ట్ డే చేయండి అని అయితే ఇందులో అయితే చెప్పలేదండి. సో కాబట్టి ఇదైతే నేను షాంపూ చేసుకొని నేను రిమూవ్ చేసుకుంటున్నాను. ఓకేనా, ఫస్ట్ టైం కాబట్టి చూద్దాం. తర్వాత నెక్స్ట్ టైం ఏదైనా ఒకవేళ మిస్టేక్స్ జరిగితే మళ్ళీ ఇంకోసారి ట్రై చేసి తప్పలేదు. కానీ ఒకవేళ నిజంగా షాంపూ ఖచ్చితంగా వేసుకొని క్లీన్ చేయాలి అనుకుంటే మాత్రం మనమైతే ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సో ఓకే, మొత్తం అయిపోయింది కదా. ఇప్పుడు మీకు హెయిర్ కలర్ అనేది నేను ఎలా ఉంటుంది అప్లై చేసుకొని మీకు చూపిస్తాను. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ మిక్స్ చేయడానికి ఇట్లా ప్లాస్టిక్ బౌల్ కానీ గ్లాస్ బౌల్ అయినా పర్లేదండి, అంతేకాని స్టీల్ బౌల్ మాత్రం యూజ్ చేయకండి. ఓకేనా. సో నేనైతే మొత్తం అంతా వేసేస్తున్నాను, ఇందులో ఉండేదంతా నా హెయిర్కి సరిపోతుంది కాబట్టి. సో ఇది సింగిల్ యూజ్లోనే మొత్తం వేసేసుకోవాలండి. ఓకే, సో ఇదంతా దీంట్లో వేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి కలరెంట్. సో ఇది కూడా మొత్తం అండి మనం ఈక్వల్ క్వాంటిటీలో మిక్స్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఈక్వల్ క్వాంటిటీ అది ఎంత వేస్తామో ఇది అంతే, మొత్తం ఫుల్ వేసేస్తున్నాను నేను. సో నెక్స్ట్ వచ్చేసి షైన్ టానిక్ మనకి ఇందులో ఇచ్చారు కదా, ఇది మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్ అండి. మన హెయిర్ అనేది సెలూన్ లైక్ లాగా సిల్కీగా స్మూత్గా కావాలి అనుకుంటే ఇది డెఫినెట్గా వేయాలన్నమాట. సో ఇది కూడా నేను మొత్తం ఫుల్ ట్యూబ్ అయితే వేసేస్తున్నానండి. సో వీళ్ళు మొత్తం వేసేయాలి అని ఉంది ఇందులో, సో నేను మొత్తం వేసేస్తున్నాను అనమాట. సో మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసిన తర్వాత సో దీన్ని బాగా మిక్స్ చేయండి. ఎంత బాగా మిక్స్ చేయాలంటే కలర్ అంతా మనకి మొత్తం కలిసిపోవాలి. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి, మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో ఓకే, ఇప్పుడు మనం మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇది వెంటనే వేసేసుకోండి, పొరపాటును కూడా మళ్ళీ వేసుకుందాము అని అలా పెట్టుకోవద్దు. ఓకేనా. సో మొత్తం ఫస్ట్ వచ్చేసి నేను కోకోనట్ ఆయిల్ అయితే అప్లై చేస్తున్నానండి, ఎందుకంటే ఇక్కడ మనకి కలర్ అంటిందంటే అది మళ్ళీ మనకి పోదు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. సో గ్లౌజెస్ హెల్ప్ తోటి చూడండి కలర్ అయితే ఎంత బాగా వచ్చింది కదా. సో కొంచెంగా కలర్ అనేది మనకి డెవలప్ అవుతూ ఉంటుందన్నమాట. కాబట్టి దీన్ని మనం మిక్స్ చేసిన వెంటనే మీరు వేసేసుకోండి, హెయిర్కి అప్లై చేసేసుకోవాలి. నేనైతే వీలైతే బ్రష్ తోటి వేస్తాను, లేదంటే మీకు హ్యాండ్స్తో కంఫర్టబుల్ అంటే ఇట్లా హ్యాండ్స్తో కూడా వేసేసుకోవచ్చండి. సో నేనైతే మొత్తం హెయిర్కి వేస్తున్నాను అనమాట. మీకు హెయిర్కి మొత్తం వద్దు అనుకుంటే మీరు జస్ట్ ఎండ్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే హెయిర్ మొత్తం వేస్తానండి కలర్ ఎప్పుడు చేసుకున్నా కూడా. సో ఇట్లా హ్యాండ్స్ తోటి కూడా నాకు వీలైతే హ్యాండ్స్ తోటి నాకు కంఫర్టబుల్ ఉంటుంది కాబట్టి నేను హ్యాండ్స్తో కూడా అప్లై చేసుకుంటాను. సో మొత్తం హెయిర్ అంతా అండి ఇట్లా నేను చూపిస్తున్నాను కదా. సో ఒక్కొక్క మనం ఏది కూడా మనం మిస్ చేయకుండా హెయిర్ కలర్ అనేది బాగా మొత్తం అప్లై చేసేసుకోవాలి. సో ఓకే, సో ఓకే అండి, ఫైనల్గా మొత్తం నేనైతే అప్లై చేసేసుకున్నాను. ఇట్లా బన్ లాగా పెట్టేసుకోండి, ఒక క్యాచర్ పెట్టుకొని మొత్తం ఇంకా కలర్ ఎక్కడైతే మిగిలిపోయి ఉంటుందో. బట్ నేనైతే అందరూ చిరాగ్గా కలర్ అంతా ఎక్కడంటే అక్కడ చేసేస్తారు, బట్ నేను నీట్గా వేసుకుంటానండి. కాస్త ఓపిక్గా మీరు టైం తీసుకుని వేసుకుంటే సో మీకు స్టెయిన్స్ కూడా ఎక్కడ పడే అవకాశం అయితే ఉండదు. ఓకేనా. సో చూస్తున్నారు కదా కలర్ అయితే కాసేపటికే ఎంత బాగా కనిపిస్తుందో. మొత్తం మీకు ఎక్కడ ప్లేస్ ఉన్నా లాస్ట్లో వరకు అంతా అప్లై చేసేయండి. సో టోటల్గా మొత్తం అయితే నాకైతే సరిపోయిందండి ఈ కలర్ అయితే. ఇంకో కొంచెం లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళైతే నాకు తెలిసి సరిపోదు. సో మీరు మీ హెయిర్ లెంత్కి తగ్గట్టుగా చూసి పెట్టుకోండి. ఓకేనా. నేనైతే మొత్తం అప్లై చేశాను, చూసారా ఆ కలర్ అయితే అప్పుడే కనిపిస్తూ ఉంది. సో ఎలా వస్తుందో నాకు కూడా ఎక్సైటెడ్గా ఉందన్నమాట. ఇది హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో తెలీదు. ఓకే, మొత్తం ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత సో మోస్ట్లీ వీళ్ళైతే ఇక్కడ 30 మినిట్స్ అని ఇచ్చారండి. 30 మినిట్స్ టు 45 మినిట్స్ మనం మ్యాక్సిమం ఉండాలి, ఉంటేనే మనకు హెయిర్ కలర్ అనేది బాగా డెవలప్ అవుతుంది. సో హెయిర్ కలర్ అంతా వాష్ చేసేసి షాంపూతోనే చేసేసి తర్వాత మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది. ఓకే, బాయ్. సో ఓకే అండి, ఆఫ్టర్ హెయిర్ వాష్ తర్వాత షాంపూతోనే చేసుకున్నాను. సో కలర్ అయితే ఇలా టర్న్ అవుట్ అయింది. బట్ నాకు ఒకటి అర్థం కానిది ఏంటంటే సో ఇక్కడ కొంచెం నాకు గ్రే హెయిర్ ఉందండి, కాబట్టి దాని మీద ప్రతిసారి హెయిర్ కలర్ ఒకటి వేసుకుంటే సో నెక్స్ట్ కలర్ అయితే అలా కనిపిస్తుంది. బట్ మిగిలిన హెయిర్ అంతా అయితే నాకు బ్లాక్ హెయిర్ మీద అంత చేంజ్ అయితే ఏం అయినట్లేదని నాకైతే అనిపిస్తూ ఉంది. సో అది మీకైతే కెమెరాలో ఎలా తెలుస్తుందో నాకు కామెంట్ చేసి చెప్పండి గైస్. ఓకేనా. సో మొత్తానికైతే
హెయిర్ కలర్ అయితే ఇలా టర్న్ అవుట్ అయిందండి. నాకైతే కొంచెం అంత సాటిస్ఫాక్షన్గా లేదు. సో మొత్తానికైతే అదనమాట. ఓకే గైస్, సో యా టోటలీ చూసారు కదండి. ఫైనల్గా అయితే ఇదనమాట నా హెయిర్ కలర్ అయితే. హెయిర్ కలర్ అంటే బర్గండీ అంటే ఇలా రావాలన్నమాట. సో బర్గండీ కలర్ ఏమాత్రం కూడా నాకైతే వచ్చినట్లేదు. కొంచెం సన్లైట్కి అయితే కాస్త అట్లా కనిపిస్తుంది. ఆల్రెడీ నేను ఇక్కడ హెయిర్ కలర్ చేసిందే ఇది. సో హెయిర్ కలర్ చేసిన దాని మీద కొంచెం చూసుకుంటే గ్రేస్ అయితే బాగా కవర్ అయినాయండి కొంచెం. సో ఎవరైనా మీకు గ్రే హెయిర్ ఉంది మాకు కవర్ కావాలి అనుకుంటే సో వాళ్ళైతే తీసుకోవచ్చు. బట్ నాకైతే బర్గండీ అనే కాదు, ఇందులో ఏ కలర్ అయినా ఒకటే అనిపిస్తూ ఉంది. సో అంత అంటే నాకు మరి వేరే అదర్ కలర్స్తో పోల్చుకుంటే, అంటే అదర్ హెయిర్ కలర్ బ్రాండ్స్తో పోల్చుకుంటే నాకు ఇదైతే అంత సాటిస్ఫాక్షన్గా లేదు అని పర్సనల్గా నాకు అనిపించిందండి. అండ్ ఇది వచ్చేసి ఇంకా మీకు బ్లాక్ హెయిర్ మీద, బ్రౌన్ హెయిర్ మీద, గ్రే హెయిర్ ఉన్న వాళ్ళు ఈ 3 హెయిర్ టైప్స్ వాళ్ళు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు ప్యాచ్ టెస్ట్ చేసుకుని. ఓకేనా, సో అదనమాట. సో బీ బ్లంట్ సెలూన్ లైక్ హెయిర్ కలర్ వైన్ డీప్ బర్గండీ రివ్యూ అండి. సో నా రివ్యూ అయితే ఇదనమాట. సో నేనైతే దీనికి 5 to 6 మార్క్స్ వరకు అయితే ఇస్తాను. బట్ హెయిర్ అయితే మంచిగా షైనీగా స్మూత్గా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మనకి ఇక్కడ దీంట్లో హెయిర్ టానిక్ అండ్ షైన్ టానిక్ ఇచ్చారు కదా ఇది. సో ఇది బాగా వర్క్ అయిందని నాకైతే అనిపిస్తుంది కొంచెం. అండ్ ఇంకోటి వచ్చేసి ఇదైతే నేను షాంపూ చేసుకునే ఈ హెయిర్ కలర్ అనేది వాష్ చేసుకున్నాను. అన్ని హెయిర్ కలర్స్ షాంపూ వేసుకోకుండా వాష్ చేయకూడదండి. సో వీళ్ళు మనకి ఇంటిమేషన్ ముందే దీని మీద మనకి ఇంటిమేట్ చేసి ఉంటారు. సో దాన్ని బట్టి మనం చేసుకోవాలి. ఓకేనా, అండ్ దీని లింక్స్ అన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను. ఒకవేళ కావాలి అనుకుంటే చెక్అవుట్ చేయండి గైస్. ఓకేనా, బట్ సో అసలు హెయిర్ కలర్ అనేది మనం ఎందుకు వేసుకుంటామండి? హెయిర్ అనేది మొత్తం కలర్ అంతా మనకి లుక్ చేంజ్ అవ్వాలి. అండ్ ఇంకోటి ఏంటంటే అది మనలో కాన్ఫిడెన్స్ కూడా తీసుకొస్తుంది. ఫేస్ కూడా మంచిగా కనిపిస్తుంది, చేంజ్ అయినట్టు ఉంటుంది అనమాట హెయిర్ కలర్ యూజ్ చేయడం వల్ల. బట్ నాకైతే హెయిర్ అయితే స్మూత్గా అనిపించింది, కానీ హెయిర్ కలర్ అయితే నాకు అంత సాటిస్ఫాక్షన్గా లేదు. సో అదనమాట మొత్తం టోటల్గా రివ్యూ అంతా చూసారు కదా. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడిగేసేయండి. ఓకేనా, సో దట్స్ ద వీడియో గైస్ అబౌట్ బీ బ్లంట్ సెలూన్ లైక్ హెయిర్ కలర్ సెలూన్ సీక్రెట్ రివ్యూ అనమాట. సో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది ఇంకా చాలా మందికి యూజ్ అవుతుంది. ఇంకా వేరే ఏమైనా హెయిర్ కలర్స్ ట్రై చేయాలి అనుకుంటే అది కూడా నాతో కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. ఓకే, సీ యూ గైస్, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.